మన బొమ్మనాల మండలంలో గుంతకల్ గ్రామంలో బలిజ హనుమంతరాయుడు ఒక రైతు పత్తి పంట పండించి అదంతా కూడా కూలీలతో దాన్ని పీకి ఓ చోట కుప్పగా వేసి పెట్టాడు. దాన్ని త్వరలో బళ్ళార్లో మార్కెట్కి వేసి అమ్ముకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. కొంచెం వాహనాల కోసం కూలీల కోసం ఆ పొలంలోనే అట్లే పెట్టినాడు. దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది జులాగా తిరిగే 4 వ్యక్తులు ఒక ఆటోని బాడుకు తీసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ గ్రామంలో పోయేటప్పుడు సీసీ కెమెరాలో కంటపడకుండా రైతు లేనప్పుడు అన్ని అబ్జర్వేషన్ చేసి సుమారు 5 క్వింటాల పత్తిని దొంగిలించుకొని బళ్ళార్లో కాటన్ మిల్లులో అక్కడ అమ్ముకోవడం జరిగింది. అవంతా కూడా మేము మా స్టాఫ్ బొమ్మనాల పోలీసులందరూ కూడా రైతుదేని చెప్తానే ఇమ్మీడియట్గా దానిపైన బాధ్యతతో పనిచేసి వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా పత్తి అమ్ముకున్న డబ్బులు కూడా మనం రికవర్ చేసి రైతుకు మేము ఇమ్మీడియట్గా వెంటనే ఉన్నతాధికారుల ఆదేశం మేరకు వాళ్ళకి అందజేస్తున్నాము. సో రైతు పండించిన పంటని వాళ్ళకు వెంటనే నష్టపోయిన దాన్ని మేము కొద్ది అమౌంట్ అయినప్పటికీ కూడా వాళ్ళకి చేరవేసినందుకు మా పోలీసులను కూడా మేము అభినందిస్తున్నాము. మా ఉన్నతాధికారులు కూడా చాలా అభినందనలు తెలిపినారు. దొంగతనానికి చాలామంది వాహనదారులు ఆటోలు బొలెరోలు బండ్లు తెలియకుండా ఎవరికంటే వాళ్ళు బాడికి ఇస్తున్నారు. దేనికి ఇస్తారు, దేనికి తీసుకుపోతారో కూడా మీకు ఆలోచన ఉండాలా. చాలామంది దొంగతనాలు కావచ్చు, లేకపోతే రకరకాల క్రైమ్స్ చేసేదానికోసం వాడుతుంటారు. దానివల్ల మీ వాహనం కూడా సీజ్ అయ్యి వాళ్ళ ఓనర్ పైన కూడా కేసు నమోదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనాలు బాడికి ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని తెలుపుతున్నాం.